నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇసుక విధానం మీద ఇప్పటి వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సార్లు సవరణలు జరిగినా కూడా ఇప్పటికీ ఇంకా నిన్న కూడా జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడుతూ ఉండగా రఘురామకృష్ణంరాజు గారు స్పీకర్ ఆయన కట్ చేశారు, మైక్ కట్ చేశారు. అలాగే ఈరోజు చూస్తే కనుక వారి అనుకూల మీడియా ఏదైతే ఉంటుందో ఆ పత్రికలో కూడా దీని గురించి వార్తలు వచ్చాయి. ఇవి ఇంకా తెగట్లేదు. అంటే ముందు విధానమే బాగుంది అనే అది ఆ నిర్ణయానికి అందరూ వచ్చే విధంగా ఉందా పరిస్థితులు? ఉచితం అన్నా కూడా ఎందుకు ఉచితం చేయలేకపోతున్నారు? ఎందుకు వాటిని ఆపలేకపోతున్నారు? ప్రభుత్వం ముందు నుంచి కూడా ఇదే పెద్ద విమర్శ ఎదుర్కొంటుంది బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ దానికి ఎన్ని సవరణలు చేసినా సెట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏం లేదమ్మా. ఇప్పుడు తివిరి ఇసుకన తైలంబు తీయవచ్చును అని ఒక శతకకారుడి వాక్యం ఉంది. ఇది అందరికీ తెలిసి ఉంటుంది. అంటే ఏమిటంటే ఇసుకలో నుంచి కూడా తైలము తీసే మహానుభావులు ఉంటారని ఆయన ఎప్పుడూ ఊహించాడు. మామూలు వాళ్ళు ఉండరు ఈ ప్రపంచంలో అని. చాలా కాలంగా ఏమిటంటే ఇసుకలో డబ్బుకి అలవాటు పడ్డారు. ఎవరు అలవాటు పడ్డారు? రాజకీయ నాయకులు, అధికారులు, వీళ్ళందరూ అలవాటు పడ్డారు. అలవాటు పడిన తర్వాత ప్రభుత్వం ఏదో పోయినసారి ఆయన ఏదో ప్రభుత్వానికి ఆదాయం తెస్తానన్నాడు. అయినా కూడా విపరీతమైన విమర్శలు వచ్చాయి. మీ ఎమ్మెల్యేలంతా దోచేస్తున్నారు ఇసుక అన్నారు. అది అయిపోయింది. అది తెలుగుదేశం వాళ్ళే అన్నారు, మీ హయాంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కూలీలంతా రోడ్డును పడిపోయారు, నాశనం చేసేశారు మీరు నిర్మాణ రంగం అంతా అని అన్నారు. కట్ చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇసుకని ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఉచితం అంటే ఆయన భాషలో ఏమిటంటే మనం ఏదైనా ఒక వెహికల్ తీసుకెళ్ళి లోడ్ చేసుకొని తెచ్చుకోవచ్చు. కానీ దానికి మళ్ళీ మెలికలు పెట్టారు. ఏం పెట్టారు? సీనియర్ ఛార్జీలని అవని ఇవని అన్నీ పెట్టి మొత్తం మీద ఇసుక గతం కంటే ఎక్కువ రేటు ఉంది, కుయ్యో మర్రో అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యా మీ ఇంటికి నేనేమైనా ఉచితంగా తెచ్చేవాళ్ళ, ఏం మాట్లాడుతున్నారని అన్నాడు. సరే కట్ చేస్తే ఆయనకు కూడా అర్థమైంది ఏదో సంథింగ్ రాంగ్ అని. అర్థమైన తర్వాత ఏం చేశాడు? ఏమీ లేవయా, ఛార్జీలు లేవు, ఏమీ లేవు, ఆ లోడింగ్ ఏదో ఎత్తుకొని మీరు పోండి, మీ దావన మీరు పోండి, లోడింగ్ ఛార్జీలు చెల్లించి అన్నారు. ఇప్పుడు ఏమిటంటే లోడింగ్ ఛార్జీల పేరుతో మీ దగ్గర అదనంగా 5,000 రూపాయలు ఒక్కొక్క లారీకి తీసుకుంటున్నారు అనేది అనుకూల మీడియా కథనమే. జ్యోతుల నెహ్రూ గారు నిన్న మాట్లాడడానికి ట్రై చేస్తే మైక్ కట్ చేశారు. కానీ మీడియాను మీరు కట్ చేయలేరు కదా, మీ మీడియాలోనే వస్తూ ఉంది. దాన్ని ఎలా కట్ చేస్తారు? అది సాక్షిలో వచ్చింటే సాక్షి వాళ్ళు లేదు, వాళ్ళు ఆరోపణలు చేస్తారు, వాళ్ళ పనే లేనివన్నీ వెతకడము కాబట్టి అనొచ్చు. మీ మీడియాలోనే ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది, వాళ్ళు చెప్పిందే రేటు అనే హెడ్డింగ్తో వచ్చింది. దీన్ని ఎలా కట్ చేస్తారు? పోనీ ఇది కూడా మీడియాలో కూడా రాకుండా ఆపుతారు అనుకో. కానీ జనం ఉంటారు కదా, జనం 5,000 రూపాయలు ఇచ్చి తీసుకెళ్తున్న జనము వాళ్ళకి తెలుసు కదా ఒరిజినల్ రేటుకి ఇసుక దొరుకుతూ ఉందో లేదో. వాళ్ళ నోళ్ళు ఎట్లా మూయిస్తారు మీరు? ప్రాబ్లం ఏడుందంటే సహజ వనరులన్నింటినీ మనకు దూరం చేసే పని మీద ఉన్నారు రాజకీయ నాయకులు. ఏమిటి ఎలా అంటారా? మనం ఇంతకుముందు నీళ్లు మన ఊళ్ళలో బావుల్లోనో ఎక్కడో బోర్లలోనో ఏదో తాగేవాళ్ళం. నీళ్లను డబ్బు పెట్టి కొనాల్సి వస్తుంది అని మా చిన్నతనంలో ఎవరు ఊహించిన కూడా ఊహించలేకపోయారు. నీళ్లు డబ్బు పెట్టుకుంటామని. ఇప్పుడు ఏమైంది? మీరు నీళ్లు డబ్బు పెట్టుకుంటున్నారు. ఎక్కడికి పోయినా ఆ నీళ్లను మీరు నమ్మరు. మీరు ఒక ప్రయాణం చేస్తే రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఎక్కడైనా సరే మీరు ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటారు. నీళ్ళు అనేది నిత్యావసర వస్తువులు కదా. అట్లా మీ సహజ వనరులు ఏమైతే ఉన్నాయో మీరు ఇల్లు కట్టుకోవాలి. ఇల్లుకి నిర్మాణ రంగం ఏమిటంటే గతంలో మనకి దగ్గర హీరో ఉంటే మనం ఇసుక తోలుకొచ్చుకొని మనం ఇల్లు కట్టుకునేవాళ్ళం. మెల్లిగా ఏం చేశారు? ఇసుకని వ్యాపార వస్తువుగా మార్చేశారు. ఇసుకని వ్యాపార వస్తువుగా మార్చేసిన తర్వాత ఏమైంది? లోకల్ లీడర్లందరికీ అదొక ఆదాయంగా మారింది. అధికారులు ఎలాగూ ప్రభుత్వం చెప్పినట్టు వింటారు, వాళ్ళని ఏం చేయలేము మనం. వాళ్ళు ఎలా ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ డబ్బు వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు అక్కడ ఒక సిండికేట్గా మారిపోయి డబ్బులు వసూలు చేస్తున్నారు. తెలుగుదేశం అనుకూల మీడియాలో వచ్చిన కథనం ఏంటి? గతంలో మళ్ళీ రంగంలోకి పాత గుత్తేదారని ఒక బాక్స్ ఐటమ్ వేశారు. అదేమిటి? వాళ్ళు ఏమంటారంటే గత ప్రభుత్వంలో రాజమహేంద్రవరం చుట్టుపక్కల పడవ ర్యాంపులన్నీ తన అధీనంలోకి తెచ్చుకుని సిండికేట్గా నడిపిన కీలక వ్యక్తి ఇప్పుడు రంగంలోకి దిగి నెలకు 11 కోట్ల చొప్పున గతంలో వైకాపా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు వైకాపా వాళ్ళ మీద బురద వేయకుండా ఈ పత్రిక ఏ వార్త రాయలేదు కాబట్టి. సరే, గతంలో వైకాపా వాళ్ళకు 11 కోట్లు ఇస్తూ ఉండేవాడు. ఇప్పుడు మరి అదే మొత్తాన్ని తెలుగుదేశం వాళ్ళకి ఇస్తుండగా అతనికే పలు రీచులు అప్పగించారు. ఇప్పుడు అది లేదు కానీ ఆ పాయింట్.
తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ అతనికే ఎందుకు రీచ్లు అప్పగిస్తారు? సింపుల్ లాజిక్ అది. ఇంకా ఏం రాస్తారంటే, ఇసుక రీచుల్లో కొత్త ఏజెన్సీల దందా, ప్రభుత్వ ధర కంటే లారీకి 5,000 రూపాయలు అదనపు వసూలు. ఇక్కడ చూడండి ఎంత అన్యాయం అంటే ఇది. రీచులో ఇసుక తవ్వి ఒడ్డుకు తెచ్చేదానికి టన్నుకి 90 నుంచి 120 వరకు చెల్లిస్తామని అధికారులు టెండర్లు ఆహ్వానించారు. అధికారులు ఏం చెప్పారంటే 90 రూపాయల నుంచి 180 రూపాయలు టన్నుకి ఇస్తాము మీరు దాన్ని లోడ్ చేసినందుకు, ఒడ్డుకు అంటే ఇసుకను ఒడ్డుకు తెచ్చినందుకు. వీళ్ళు ఏం చేశారు, కాంట్రాక్టర్లు 30 రూపాయలకు కోట్ చేశారు. అంటే ఎవడైనా సరే ఒక టన్ను ఇసుకని 30 రూపాయలకు తీసుకురాగలుగుతాడా? వీళ్ళు ఎట్లా నమ్ముతారు అధికారులు? టన్ను ఇసుకని 30 రూపాయలకు తెస్తానని వాడు కోట్ చేసి 5,000 వసూలు చేస్తున్నాడు ఇప్పుడు లారీకి. వీళ్ళు అధికారిక లెక్కల ప్రకారము 1,280 రూపాయలు తీసుకోవాలి వాడు. అది రూల్ అది, అంటే ఛార్జీలు తెచ్చినందుకు. కానీ 5,000 అదనంగా వసూలు చేస్తున్నాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, కొంతమంది 26 రూపాయలే చాలు మాకని టెండర్ కోట్ చేశారు. టన్ను ఇసుకని 26 రూపాయలకి ఎవడైనా తేగలరా ఒడ్డుకి? మరి అధికారులు నిద్రపోతున్నారా వీళ్ళు? ఇది వాళ్ళ పేపర్లో రాసింది, సాక్షిలో రాసింది కాదు. సాక్షిలో రాసింది అయితే ఈ పాటికి పచ్చి తిట్లని తిట్టుండేవాడు. సాక్షికి ఏం పని లేదు, మొత్తం మోసము, జగన్మోహన్ రెడ్డి రాయిస్తున్నాడు, అది ఇదని. ఈ మీడియా అనుకూల మీడియాలో రాసిందే కదా. మరి ఇసుకని ఎవరికి మీరు ఉచితంగా అందిస్తున్నారు? గతంలో కనీసం ఏదో కొంత గవర్నమెంట్కి డబ్బులన్నీ వచ్చేటివి. ఈసారి గవర్నమెంట్కి పైసా కూడా రాదు. పైసా కూడా రాకుండా కాంట్రాక్టర్లు, అక్కడున్న అధికారులు, తెలుగుదేశం నాయకులు వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి ఇసుకని దోచేస్తున్నారు. గవర్నమెంట్కి 5 పైసలు రాదు. మీరు కొనే వాళ్ళకి మీకేం రేటు తగ్గదు, పెద్దగా తగ్గదు. అంటే మీకు ఆడ 5,000 వాడికి మామూలు ఇవ్వాలి కదా, మామూలు ఇస్తూ మళ్ళీ దానికి ఛార్జీలు చెల్లిస్తూ మళ్ళీ మీరు ఇంటికి తెచ్చుకోవాలంటే మీరు మీ ఇల్లు ఏమి ఇసుక రీచ్ పక్కన ఉండదు కదా, మీ ఇల్లు మళ్ళీ ఎక్కడో ఉంటుంది, దానికి మళ్ళీ డబ్బులు కట్టాలి కదా మీరు. కాబట్టి మొత్తంగా ఏమైందంటే ప్రజలకు యాజిటీగా పెద్దగా తేడా లేకుండా ఇసుకకు డబ్బులు కడుతున్నారు. డబ్బులు 5 పైసలు గవర్నమెంట్కి పోవు. మరి ఏమవుతున్నాయి? చంద్రబాబు ఏమో చెప్తాడు, ఎమ్మెల్యేలు ఎవడైనా మద్యము ఇసుక జోలికి పోయినట్టే తాట తీస్తా అంటాడు. మరి మీ పక్కనే మొత్తం అంతా కుమ్మక్క అయిపోయి రాజమండ్రిలో, అమరావతికి రాజమండ్రికి ఎంత దూరం ఉంది, పక్కనే కుమ్మక్క అయిపోయి మొత్తం దోచేస్తున్నారు అని మీ పత్రికల్లోనే రాస్తూ ఉంటే మరి మీరేం చేస్తున్నారు? ఆయనేమో మీ ఎమ్మెల్యేనే అసెంబ్లీలో ప్రస్తావించడానికి ట్రై చేస్తే మామూలుగానే అసెంబ్లీలో ప్రస్తావించడానికి ట్రై చేయరు. ఎందుకు ట్రై చేయరంటే తమ ప్రభుత్వం మీద ఏం విమర్శలు పెడతారు? సొంత ప్రభుత్వాన్ని లేదా సొంత ముఖ్యమంత్రిని ఏం నిలదీస్తారు? ఆ పని చేయాల్సింది ఎవరు? వైకాపా. జగన్ అసెంబ్లీలో ఉంటే జగన్ గారు అసెంబ్లీలో తన 11 మంది టీం మొత్తం ఉండి ఇసుకని ఇలా తినేస్తున్నారు, మీరు ఏం చెప్తారు సమాధానం అని నిలదీయాల్సిన జగన్ గారు అసెంబ్లీకి పోకుండా ఉన్నారు. అసెంబ్లీలో ఎవరైతే నిలదీయకూడదో జ్యోతుల నెహ్రూ అనే ఆయన నిలదీయడానికి ట్రై చేస్తే, నిలదీయడానికి కాదు కనీసం ఏదో ప్రస్తావించడానికి ట్రై చేస్తే మైక్ కట్ చేస్తారు. మీ ఎమ్మెల్యేకి మీరు మైక్ కట్ చేసినప్పుడు ఇంక జగన్కి ఏమి ఇస్తారు మైక్? మీరు ఆయన అనే దాంట్లో న్యాయం ఉంది కదా, నాకు ఈరయ్యా బాబు మైక్, ఊరికి ఎందుకు నేను మోవడం అంటున్నాడు ఆయన. మీ ఎమ్మెల్యే ఏదో చెప్పబోతున్నాడు, మీరు ఎందుకు కట్ చేశారు? కొంచెం దానికి సమాధానం చెప్పాలి కదా మీరు. లేదు మీదంతా అబద్ధము, ఇసుకని మేము చాలా నాణ్యమైన రీజనబుల్ రేట్లకే ఇస్తున్నాము, మా వాళ్ళు ఎవరు 1 రూపాయి కూడా తీసుకోవడం లేదు. మరి 11 కోట్లు వైకాపా పెద్దలకి అతను గతంలో సమర్పించిన అతనికే మీరు రీచ్లు అప్పగించారు అంటే మీ రేటు 13 కోట్లు ఉన్నట్టే కదా, లేదా 11 కోట్లైనా మీరు రాజీ పడినట్టే కదా. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆయనే చూడాలి, ఆయనే చూసుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యేల అవినీతిని ఆపడం ఎవరి వల్ల కాదు, అది స్పష్టము. ఎందుకు స్పష్టం అంటే మీ అందరికీ తెలుసు, వాళ్ళు 50 నుంచి 100 కోట్లు పెట్టి గెలిచారని. 50 నుంచి 100 కోట్లు అతను పెట్టుబడి పెట్టాడు, అతను సామాజిక సేవ చేయలేదు. సామాజిక సేవ కోసము అతను ఎమ్మెల్యే అయ్యి 50 నుంచి 100 కోట్లు పెట్టుబడి పెట్టలేదు. అతను వ్యాపారము చేయడానికి 50 నుంచి 100 కోట్లు ప్రిస్టేజ్ పలుకుబడి కోసం పెట్టాడు పెట్టుబడి. పలుకుబడి కోసం పెట్టిన వ్యక్తి ఆ పలుకుబడిని ఉపయోగించి 100ని 200 కోట్లు 5 ఏళ్లలో సంపాదించడానికి ట్రై చేస్తాడనేది చాలా అందరికీ తెలిసిన సత్యం అది. కానీ నేను మిమ్మల్ని ఉపేక్షించను, మిమ్మల్ని తాట తీస్తా, మిమ్మల్ని నరుకుతా, పొడుస్తా, మరి నిజమే మీరు చెప్పే మాటలన్నిటికీ బెదిరిపోయి వాళ్ళు ఏ పని ఎక్కడ కలగ చేసుకోకుండా ఉండాలి కదా. నేరుగా ఎక్కడ ఉండరు, ఇలా ఒకరిని పెడతారు,
వాడు కలెక్షన్ చేసుకొని వాళ్ళకి ఎవరికి ఇవ్వాల్సింది వాడికి ఇస్తాడు. ఎమ్మెల్యే నేరుగా ఇసుక రీచుల దగ్గరికి వచ్చేసి ఈ లోడ్ మీరెత్తండి, ఈ 5,000 రూపాయలు మా మనుషులకి ఇవ్వండి అని ఎక్కడ చెప్పడు, ఎక్కడ ఉండడు. ఎమ్మెల్యేనో లేదా తెలుగుదేశం నాయకులు ఇంకొకరు ఎక్కడ ఉండరు. కానీ ఎవరికి చెందాల్సిన డబ్బులు వాళ్ళకి చెందుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన రహస్యమే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పుడైనా ఆ విధానం ఏందో ఒకసారి సమీక్షించి ప్రభుత్వానికైనా ₹1 ఆదాయం వస్తే ఆయనకి ఏదైనా పథకాలకు ఇవ్వడానికైనా పనికొస్తాయి ఆ డబ్బులు. ఎంతో కొంత నేను చెప్పేది, ఆ డబ్బులతో ఈయన ఏం పథకాలు ఇవ్వలేడు. కానీ కనీసం ఈయన చెప్పిన ప్రకారం ఏదో 700 కోట్లు ఎంతో మేము ఆదాయం చేశామన్నారు కదా జగన్ గారు. మీరు 700 పోగొట్టారు, ఈ జనాలకి ఇసుక నాణ్యంగా అదే తగిన రేటుకు దక్కకుండా చేశారు. మరి ఎట్లా? ఈ విషయం అప్పుడు చంద్రబాబు గారి దృష్టికి వెళ్తే తీసుకునే చర్యలు ఎవరి మీద? ఈ జ్యోతుల నెహ్రూ మీద, ఈ వీళ్ళ మీద ఉంటాయి. ఎందుకంటే ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతారు? ఎంతమంది మంది చర్యలు తీసుకుంటారు? ఒక వాస్తవాన్ని ఇసుక కింద కప్పిపెట్టి మీరు ఉంచలేరు ఎంతో కాలం. ఎవరో ఒకరు దాని గురించి మాట్లాడతారు. అనుకూల మీడియా కాకపోతే ప్రతికూల మీడియా మాడుతుంది. జగన్ గారు కాకపోతే మీ పార్టీలోనే ఎవరో ఒకరు మాడతారు. అంటే ప్రజలు ఎప్పుడైతే తాము ఎక్కువ ధరలు ఇస్తున్నాము అనుకుంటారో వాళ్ళు ఎవరికో ఒకరికి పోయి కంప్లైంట్ చేస్తారు కదా. దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేకో ఇంకొకరికో మంత్రికో ఎవరికో ఒకరికి పోయి, ఏం సార్ మీరు ఏదో పెద్దగా చెప్తున్నారు, మేము ఇల్లు కట్టుకోవాలంటే చచ్చిపోతున్నాము ఇసుక కొనలేక, దీనికి ఏం సమాధానం చెప్తారు అన్నప్పుడు ఆయన ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా వాళ్ళకి. కాబట్టి ఈ అవినీతి ఆగదు. ఈ అవినీతిని ఆపాలంటే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా కొరడా తీసుకొని దిగాలి రంగంలోకి. అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే ఆయన ఎన్ని చూసుకుంటాడో చూసుకోలేరు. ఊరికే ఆయన బెదిరిస్తూ ఉంటాడు, మీకు చంపేస్తాను, నరుకుతాను మిమ్మల్ని అని. ఏం జరగదు అది. ఓకే, సరే అండి. మరి ఇంకా ఏమిటో, మరి ఏమన్నా కొత్త పాలసీ ఏమన్నా తీసుకొస్తారేమో చూడాలి. ఇంకేం చేయలేదు. ఏ పాలసీ లేదు. సహజ వనరులన్నింటినీ మనకు అమ్మకానికి పెట్టేశారు. పెట్టి కూడా చాలా కాలం అయింది. మనం ఇప్పుడు దేన్ని నమ్మలేము. నీళ్ళని నమ్మలేమా? ప్రభుత్వ వైద్యాన్ని నమ్మలేమా? ప్రభుత్వ వైద్యాన్ని మరీ ఇంకా డబ్బులు లేకపోతే పోయి వైద్యం చేసుకోవాల్సిందే. కానీ మామూలుగా ₹4 డబ్బులు ఉండేవాడు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిని నమ్మడు. ప్రభుత్వ విద్యను నమ్మలేమా? ప్రభుత్వ విద్యను ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే అధికారులు కానీ మీ ఇష్టం వచ్చిన ఒక రేంజ్ అధికారి, ఎమ్మెల్యే, ఎంపీ దగ్గర నుంచి ఎవరినైనా అడగండి. కనీసం ఒక గుమాస్తా స్థాయి ఉద్యోగినైనా అడిగి చూడండి. ఎవరైనా సరే తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నారేమో. ఎందుకు? మీ ప్రభుత్వ స్కూల్ మీద మీకే నమ్మకం లేదు. మీరు ఒక్కరు కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చదివించరు. మరి మీరు వైపు నాణ్యమైన ప్రభుత్వ విద్యను ఎవరి కోసం మాడుతారు? పేద పిల్లల కోసం మాడుతున్నారు. ఆ పేద పిల్లలు మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతారని మీరే నమ్ముతున్నారు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు. ఇంక మీ విద్య ఎట్లా బాగుపడుతుంది? రైట్ సార్, థ్యాంక్ యూ.